జనగామ జిల్లా వల్మిడిలో కోతుల బెడద మితిమీరిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. కోతుల గుంపులు ప్రజలపై దాడులు చేస్తూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆహార పదార్థాల కోసం పిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్నారు. ఊరు మొత్తం ఇక్కడనే ఉన్నట్టు నువ్వు నా పేరు నంగనూరు శ్రీదేవి. మాది వల్మిడి గ్రామము. మా ఊర్లో కోతుల బెడద బాగా ఎక్కువగా ఉన్నది. దయచేసి దీన్ని మాత్రం మీరు పట్టించుకొని మా ఊర్లో కోతులు లేకుండా చేయండి. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పల్లి తోట వేయలేకపోతున్నారు, మొక్కజొన్న చేను వేయలేకపోతున్నారు, చిరుధాన్యాలకు రేట్లు ఎక్కువ పెరిగినాయి. దయచేసి మీరు మాత్రం దీన్ని మాత్రం పట్టించుకొని కోతుల బెడద లేకుండా చేయండి. పిల్లలు బయటికి వెళ్తే కూడా బాగా భయపడుతున్నారు, షాపులలోకి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు. రోజు ఒక 10 మందిని మా ఊర్లో కోతులు మీద పడి బాగా పీక్కొని తింటున్నాయి. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించి ఎట్టి పరిస్థితుల్లో అయినా కోతుల బెడద లేకుండా చేయగలరు. కడపల్ల వీరమ్మ, పొలిమిడి మాది. మా పొలం మొత్తం కథమైపోతుంది. ఊరు పక్కనే ఉన్నది. మా ఇల్లంతా 2 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాం. మొత్తం గలీజ్గా అయిపోతుంది. కొట్టలేక ఏగలేక 2 సార్లు కోతి కలిసింది నాకు. ఉన్నావా? మా బజారు మొత్తం కోతుల బాధే. మొత్తం అందరు కోతులే కలుస్తున్నాయి. ఒకసారి వచ్చి మీరు చూసుకోవాల్సింది. చిన్నపిల్లలకు కలిసినాయి, ముసలోళ్ళకి కలిసినాయి. చాలా ఇబ్బంది అవుతుంది. తోడు పెట్టుకొని వంట చేసుకుంటాను. చాలా కష్టతరంగా ఉన్నది. అది మీ దయ. మీరు అధికారస్తులు, నాకు చాలా భయంకరంగా ఉన్నది. మీరు వచ్చి కోతులు పట్టుకొని పోగలరు. మాకు ప్రాణ భయంకరంగా ఉన్నది. మాకు రోడ్డు మీద పోవాలంటే చాలా కష్టతరంగా ఉన్నది. మరి మా పరిస్థితులు అయితే ఇస్తున్నాయి. మాకు భయపడుతున్నాం. మేము డోర్ పెట్టుకొని ఇళ్ళలో ఉంటాను. మీరు వచ్చి చూసుకోగలరు.
వేల కొద్దిగా కోతులు ఉన్నాయి. చాలా కష్టతరంగా ఉన్నది, మాకు భయంకరంగా ఉన్నది. ఇది పట్టుకపోగలరు.